రాష్ట్ర విద్యాశాఖకు మా అభిమాన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే విద్యా కమిషనర్ రామరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 2-3 ఏళ్ళుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణమైనటువంటి 117 జీవోని రద్దు చేస్తూ కొన్ని మార్పులు చేర్పులు చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ నేను ప్రధానంగా ప్రస్తావించే అంశాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాను సార్. అందులో ఒకటి ప్రాథమిక విద్య, హై స్కూల్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, దేనికైనా సరే బలము పునాది. ఆ పునాది అనేది కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో పడడం లేదనే విషయం అందరికీ తెలుసు. దాని ప్రధాన కారణం ఏమిటంటే అంగన్వాడీని ప్రాథమిక విద్యకు దూరం అవ్వడం, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ స్కూల్ క్యాబుల ద్వారా, బస్సుల ద్వారా, ఆటోల ద్వారా పిల్లలు తీసుకెళ్ళిపోవడం. అట్ ద సేమ్ టైం 1:30, 1:40 బేస్ చేసుకొని ఒక ఉపాధ్యాయుడు 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి క్లాస్కి 4 సబ్జెక్టులు చొప్పున 5×4 20 సబ్జెక్టులు చెప్పడం అనేది ఆషామాషి కాదు. సబ్జెక్టుకు టీచర్ లేక ప్రాథమిక విద్య అనేది కుంటుపడడం వల్ల ఈరోజు మనకి ఇబ్బంది కలుగుతున్న విషయమే. అయితే ఇక్కడ నేను మీ అందరికీ ఒకే విషయం మీకు సలహా ఇవ్వదలుచుకున్నాం సార్. అసలు ప్రాథమిక విద్యలో అంగన్వాడీని విలీనం చేయండి ఫస్ట్. అలా చేయగలిగితే పిల్లలు కనిపిస్తారు. మనకి ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తే ఆటోమేటిక్గా గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులు ఎవరికి కూడా డబ్బులు ఊరినే రావు. వాళ్ళు కూడా ప్రైవేట్ పాఠశాల పంపించాలన్న ఆలోచనలకు ఏమీ ఉండదు. దురదృష్టం ఏంటంటే ఎంత పెద్ద స్కూల్ అయినా సింగిల్ టీచర్ అవ్వడం వల్ల, స్థానిక పరిస్థితుల వల్లే వాళ్ళు ప్రైవేట్ పాఠశాల పంపిస్తున్నారు. అంటే వాళ్ళకు అవసరమైనటువంటి బోధన జరగట్లేదనే భావన వాళ్ళకు ఉండడానికి కారణం ఏంటంటే టీచర్స్ ఎక్కువ మంది లేకపోవడం. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ ఎలిమెంటరీకి వచ్చేటప్పటికి పుస్తకాలు సిలబస్ ఒకలాగా ఉంటాయి. ప్రైవేట్ స్కూల్లో ఈవెన్ ఎల్కేజీ యూకేజీ నుంచే క్లాస్కో టీచర్ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి 10-20 గ్రామాల నుంచి వస్తారు, 20-30 గ్రామాల నుంచి వస్తారు. క్లాస్కి 40 మంది ఉంటారు ఈవెన్ ఎల్కేజీలోనే. కాబట్టి సబ్జెక్ట్ టీచర్ పెట్టడం అవకాశం ఉండదు. అలాగే మన ఎలిమెంటరీతో పాటు వాళ్ళు కంప్యూటర్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే హ్యాండ్ రైటింగ్, క్రాఫ్ట్స్ అన్నీ కూడాను ఎల్కేజీ యూకేజీ నుంచి స్టార్ట్ చేయడానికి అవకాశం వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకి ఈ ప్రాథమిక విద్య అనేది కుంటుపడుతుంది. దయచేసి దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఇప్పుడున్నటువంటి మీరు విద్యా హక్కు చట్టం ప్రకారం 1:30 అంటున్నారు. విద్యా హక్కు చట్టంలో అనేక లోపాల వల్ల ఇది ప్రభుత్వ పాఠశాల అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మంది రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కూడా అది ప్రధాన కారణమైంది. ఎందుకంటే అనేక లోపాలు అందులో స్పష్టంగా ఉన్నాయి. 30 మందికి ఒక టీచర్ ఎలా సాధ్యం సార్ బోధించడానికి? ఒకసారి ఊహించండి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం విద్యకి దేశంలో లేనంత ఎక్కువ ఖర్చు పెడుతున్నా దాని ఫలితాలు రాకపోవడం ప్రధాన కారణం ఏంటంటే 1:20 పెడితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి 1:20 పెట్టాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే హై స్కూల్కి వచ్చేటప్పటికి గత ప్రభుత్వం చేసినటువంటి అతిపెద్ద తప్పిదం ఏంటంటే 117 జీవో ద్వారా 3, 4, 5 తరగతులు కలపడం ఒకటైతే ఏకంగా 1:60 60 మంది విద్యార్థులకు ఒక స్కూల్ అసిస్టెంట్ పాఠం బోధించి వాళ్ళకి నోట్స్ చెప్పి వాళ్ళ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ పేపర్ కరెక్షన్ చేసి ఇంత చాట్ అంత సిలబస్ ఉంది. ఆ సిలబస్ చెప్పడం అనేది అంత ఆసామాసి కాదు. ఇంకో విషయం ఏంటంటే 6th క్లాస్కి వచ్చేటప్పటికి చాలామంది పిల్లలకి చదవడము రాయడం కూడా రాదు. వాళ్ళు చదవడము రాయడమే నేర్పిస్తాం, ఆ సబ్జెక్ట్ ఎంత ఇస్తాం. ఎస్పెషల్ సోషల్ స్టడీస్లో నేను ఎదుర్కొన్న పెద్ద సమస్య ఇది. కాబట్టి మనకి ముఖ్యంగా ఇంకో విషయం, రోజుకి ఒక టీచర్కి 6 పీరియడ్లు, వారానికి 36 పీరియడ్లు చొప్పున వాటి సిలబస్ పెంచారు. 1:60 చేశారు. టైమింగ్స్ కూడా అవే. కాబట్టి సాంఘిక శాస్త్రానికి అయితే మరీ ఘోరంగా ఉంది. సో హై స్కూల్లో బోధనకు అనేది కుంటుపడడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే ఆ రేషియో అనేది తగ్గించాలి. 1:40 చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు 270 మందికి ఒక్కొక్క సబ్జెక్ట్ టీచర్ ఇవ్వాలని మీరు నిర్ణయించుకున్నట్టున్నారు. అలాగే మొదటి 54 మందికి మాత్రం ఒక సెక్షన్, ఆ తర్వాత ప్రతి 40 మంది యాడ్ అయితే రెండో సెక్షన్ అన్నారు. అసలు 90%
54 ఒక సెక్షన్ ఉన్నటువంటి స్కూళ్ళు ఉన్నాయా సార్? చాలా తక్కువ ఉన్నాయి, 90% లేవు. సో దాని దృష్టిలో పెట్టుకుని 1:40 చెయ్యండి. ఆ తర్వాత మీ ఇష్టం, ఎందుకంటే దాన్ని మనం అంచనా వేయలేదు. ఇలా ప్రభుత్వంకు వచ్చే నిధులు బట్టి కూడా ఇలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనే విషయం మనకు తెలిసిందే. అంటే రెండో అంశం ఏంటంటే హై స్కూల్లో 1:40 నిష్పత్తి ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా సిలబస్, ముఖ్యంగా 7 సబ్జెక్టుల్లో మనం పోల్చినట్టయితే, అలాగే ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల యొక్క సిలబస్ని పోల్చినట్టయితే, ప్రైవేట్ పాఠశాలల్లో అసలు స్టేట్ సిలబస్ ఎక్కడైనా బోధిస్తున్నారా? ఆ స్టేట్ గవర్నమెంట్లో ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాలకి ఒకే బోధనా విధానం, ఒకే సిలబస్ ఎందుకు లేదు? అలా ఎందుకు ఉండట్లేదో నాకు ఇప్పటికే అర్థం కాని ప్రశ్న. అన్నీ విద్యాశాఖ ఆధీనంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తుంది? దయచేసి ఇది ఖచ్చితంగా మీరు దీన్ని ఒక ప్రధాన సమస్యగా స్వీకరించాలని కోరుతున్నాం సార్. ఒకటే సిలబస్ ఉండాలా, ఒకటే బోధనా విధానం అయి ఉండాలా, ఒకటే పరీక్షా విధానమైన, అసలు వాళ్ళు SA1 కానీ FA1 కానీ ఎగ్జామ్సే పెట్టరు. వాళ్ళకి సొంతంగా నోట్స్లు ఉంటాయి, సొంతంగా సిలబస్ ఉంటుంది, సొంతంగా పరీక్షలు పెట్టుకుంటారు. దీనికి సంబంధం ఈవెన్ 10th క్లాస్లో ఏ కార్పొరేట్ స్కూల్ కూడా కొన్ని సబ్జెక్టులు బోధించట్లేదు. ఈరోజు నేను విన్నాను అది. మరి బోధించకుండా వాళ్ళకి అంత శాతం మార్కులు ఎలా వస్తున్నాయి, అంత రిజల్ట్ ఎలా వస్తుందో దేవుడి దయ. కాబట్టి దీనిపై మీకు ప్రత్యేకించి ఈ విషయం మీద ఆలోచించాలని కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం మనకి ప్రధాన పోటీ సబ్జెక్టులు అయినటువంటి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ అసలు పూర్తిగా సిలబస్ని ఒకసారి 2003 స్టేట్ సిలబస్ అద్భుతం. 2013 ముందు ఉన్నటువంటి స్టేట్ సిలబస్ 6th నుంచి 10th క్లాస్ అన్ని క్లాసులు కూడా ఈవెన్ నేను చదివేటప్పుడు ఈరోజు 1వ తరగతిలో 2వ తరగతిలో కలపడాలు తీసివేతలు అన్నీ వచ్చేసి 3, 4, 5 లెక్కలు A to Z అంకగణితం. ఈరోజు హిస్టరీ అంతా చదివేసేవారు, సైన్స్ అంతా చదివేశారు. ఈరోజు 10th క్లాస్కి ఆ సిలబస్ లేదు. ఈరోజు మ్యాథ్స్ సైన్స్ అయితే టీచర్స్ చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఆ సబ్జెక్టులు ఉంచారు? అదే ప్రైవేట్, మరి అదే ప్రైవేట్ స్కూల్లో అంత డెప్త్ వచ్చి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు చేశారు అలా తెలిసి. రెండో ముఖ్య విషయము, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అంటే ఆ అకాడమిక్ ఇయర్కి బోధించినటువంటి సిలబస్ లేక ఎక్కువ ఉంది. ఈవెన్ సోషల్ స్టడీస్ అయితే మరీ ఘోరం. 8th క్లాస్ 3 పుస్తకాలు, 9th క్లాస్కి 4 పుస్తకాలు, 10th క్లాస్కి 4 పుస్తకాలు, ఒక్కొక్క సబ్జెక్ట్కి 22 లెసన్స్ చొప్పున. ఒక లెసన్ 50 పేజీలు, 30 పేజీలు ఉంది. అది ఎప్పుడు చదువుతాము, ఎప్పుడు బోధిస్తాము? ఒకసారి ఊహించండి సార్. అన్నీ కూడా మళ్ళీ ఫిబ్రవరి, మార్చి వరకు సిలబస్ పాఠాలు బోధించాలన్నా 10th క్లాస్ వచ్చేటప్పుడు కూడా అదే ఉంటుంది, కానీ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేయాలి. అది సాధ్యమేనా? కాబట్టి కరెక్ట్ అకాడమిక్ ఇయర్కి ఎన్ని పాఠాలు అవసరమో, ఎన్ని పాఠాలు బోధించగలమో 220 రోజుల్లో దానికి సరిపడినటువంటి సిలబస్ మాకు ఇవ్వండి, డెప్త్ ఇవ్వండి. కానీ అనవసరమైన టాపిక్లు ఎక్కువ ఉన్నాయి సార్ అందులో. అది మీకు ఖచ్చితంగా మీ ముందుకి మీరు అడిగితే మేము తీసుకొచ్చి చెప్తాము. ఇదంతా మనందరి లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలలు పరిరక్షించుకుంటూ పేద విద్యార్థులు అందరికీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని నాకు ఆలోచన ఉంది. కాబట్టి ఇక రెండో విషయము, ట్రాన్స్ఫర్కి వచ్చేటప్పటికి చాలామంది 8 years 5 years అని అడుగుతున్నారు. జూనియర్స్ ఏమో ఒకలాగా, సీనియర్స్ ఒకలాగా ఆలోచిస్తున్నారు. అంటే ఇది ఏ సంఘం కూడా సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితి ఈ విషయం, ఈ కాంట్రవర్సీ వల్ల. కాబట్టి డైరెక్ట్గా మీరే ఒక అభిప్రాయ సేకరణ చేయండి సార్. దానిలో మెజారిటీ నిర్ణయం తీసుకోండి. 8 years అయితే ఒకలాంటి సమస్య ఉంది, 5 years అయితే ఒకలాంటి సమస్య ఉంది. ఎట్ ద సేమ్ టైం 2017 ట్రాన్స్ఫర్లు కట్ ఆఫ్ డేట్ August 2. మరి August 2 తీసుకుంటే ఈరోజు 50% బదిలీలకి వాళ్ళకి అవకాశం ఉంది. 50% వాళ్ళే ఉన్నాం, అందులో నేను కూడా ఉన్నాను. మీరు డేట్ టు డేట్ అయినట్టయితే March 25 అని చెప్పున్నారు, May 25 అని చెప్పున్నారు. మీరు చట్టం చేయాలనుకుంటారు కాబట్టి ఈసారికి మాత్రం ఆ సవరించండి. August 31 లేకపోతే ఇంకోటి, లేదంటే ఈ 2017 కానీ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈసారి ట్రాన్స్ఫర్ చేయడం కూడా వేస్ట్. ఓన్లీ ర్యాషనలైజేషన్ చేసినట్టు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి గమనించాలి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ప్రిఫరెన్షియల్ కేటగిరీలో ఉన్నటువంటి పెద్దలు కానీ, మా ఉపాధ్యాయ సోదరులు కానీ, అలాగే స్పౌజ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు కూడా వాళ్ళు ఏ సొంత గ్రామాల్లో పనిచేస్తున్నారో లేదా ఆ మండలాల్లో పనిచేసే జీవో లేదా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీ మనసావాస కోరుకుంటున్నాం. చాలామంది అదే ఇబ్బంది పడుతున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, నెగిటివ్ కామెంట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. యూనియన్ నాయకులకి వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోవడానికి కొన్ని నిర్ణయాలు మార్చేస్తానని.
ఇందులో ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఒక మాట చెప్తున్నా. ఇందులో ఎవరు కూడా ఏ సంఘంలోన ఒక 100 రూపాయలు ఇవ్వడానికి 100 ప్రశ్నలు వేసి ఒక రోజు సెలవు పెట్టి ఒక ధర్నాకో ర్యాలీకో రారు. కానీ ఇలాంటి పనికిమాలిన విమర్శలు అయితే చేస్తారు. రాష్ట్రంలో 5 సంఘాలకి ఈ ఓడి సౌకర్యం ఉంది. అది కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో, జిల్లా కలెక్టరేట్ దగ్గరలో ఉండాలి, డిఈఓ ఆఫీస్ దగ్గరలో ఉండాలి. వాళ్ళు మీటింగులకి పిలుస్తారు కాబట్టి అది జిల్లా అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శి మాత్రమే. అందులో ముఖ్యంగా ఏపీటీఎఫ్ 1938కు ఉంది, యూటీఎఫ్కి ఉంది, ఎస్టీయూకి ఉంది, పిఆర్టీకి ఉంది, ఆపస్కి ఉంది. అంటే అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాత్రమే సంవత్సరానికి 20 ఓడీలు ఉన్నాయి. ఈ 20 ఓడీలు తీసుకొని వీళ్ళు ప్రపంచాన్ని జయించేస్తారు. అలాగే వీళ్ళు ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు దాన్ని విమర్శిస్తారు గ్రూపులో నుంచి. ఇప్పుడు చూశాను, అందుకని మీ మెసేజ్ పెట్టాల్సి వస్తుంది. చాలా తప్పది. ఏమి ఒక రోజు సెలవు పెట్టాలని మీకు తెలుస్తుంది కష్టమేంటో. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సేవకుల హెడ్ క్వార్టర్కి వెళ్ళండి. కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి, డబ్బులు ఖర్చు పెట్టి రాత్రి పగలు కష్టపడుతున్నారు ఈ ఉపాధ్యాయ లోకానికి సౌకర్యాలు కల్పించడం కోసం. అనేక త్యాగాలు. ఒకవేళ అన్ని త్యాగాలు చేసి ఒక 5 పాయింట్లు ఇస్తే మాత్రం నష్టమేముంది? అంటే అన్నీ మనలాగే ఉన్నప్పుడు సౌకర్యాలు అందరికీ ఈక్వల్గా కావాలి. ఉద్యమానికి మాత్రం రాము, కష్టపడి పని చెయ్యము. మినిమం ఆలోచించండి. తప్పని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నే సంఘంలో కాదు, నాకు ఏ ఓడి కూడా లేదు. నేను ఒక ఉద్యమ సంఘ నాయకుడిగానే మాట్లాడుతూ వాళ్ళ కష్టాన్ని కించపరుస్తున్నారు గ్రూపులు. అది నేను చాలా బాధపడుతున్నాను. ఈరోజు శ్రీకాకుళం మా జిల్లా హెడ్ క్వార్టర్లో ఒకే ఒక సంఘ నాయకుడు మాత్రం, అది బై బోర్న్ ఆయన ఉన్నాడు ఒక్కడే. మిగతా వాళ్ళందరూ పలాస, ఇచ్చాపురం, సోంపేట, ఇటు రాజా, దూర ప్రాంతాల నుంచి వాళ్ళు వస్తారు జిల్లా హెడ్ క్వార్టర్ మీటింగ్ అయినప్పుడు. మరి అందరూ హెడ్ క్వార్టర్లో ఉండడానికే ఈ యూనియన్ నాయకులు పెట్టుకున్న మాట దాని వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. చాలా తప్పు, దీన్ని నేను ఖండిస్తున్నాను కూడా. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి పరీక్షల్ని కట్టుదిట్టం చేయండి. అవసరమైతే అకాడమిక్ కానీ ఉద్యోగ పరీక్షలకి సీసీ కెమెరాలు పెట్టినట్టయితే మొత్తం ప్రభుత్వ విద్యే కాదు, విద్యా విధానమే మారుతుంది. పిల్లల్లో భయం లేదు, గౌరవం లేదు, పరీక్షలంటే అస్సలు లెక్కే లేదు, పాస్ అన్న ఆలోచన లేదు. మరి ఎందుకు ఈ నెగిటివ్ ఉన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి మనందరికీ గొప్ప అవకాశము. ఎందుకంటే బదిలీల చట్టం తీసుకొస్తున్నారు కాబట్టి ఈ చట్టం అనేది ఖచ్చితంగా గ్రామాల్లో మేమందరం ఆ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో ఏబిసిడీలు కాకుండా ఆ కేటగిరీలు తగ్గించి ప్రతి కేటగిరీలో ప్రతి ఉపాధ్యాయుడు పనిచేసేలా చట్టం చేస్తున్నారు. దాని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. కొన్ని లూప్ హోల్స్ పట్టుకొని అందరూ పట్టణాలకు వెళ్తున్నాం. దానివల్ల ప్రైవేట్ స్కూళ్ళు పెరుగుతున్నాయి, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. అట్ ద సేమ్ గ్రామాల్లో అవన్నీ తగ్గిపోతున్నాయి. అంటే ఇక్కడ సామ్యవాదానికి తూట్లు పొడుస్తున్నాం. మన తెలియకుండా అందరం ఉన్నాయి. ఇందులో ఎవరిని ఎంచడానికి ఎట్లేదు, ఎలా ఎంచక్కలేదు, పోల్చక్కర్లేదు. కాబట్టి బదిలీల చట్టం చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి, అంటే ఇక్కడ మమ్మల్ని ఉద్దేశించి కాదు, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ విద్యా విధానం అభివృద్ధికి ఏదైతే ఉపయోగపడుతుందో దానికి సంబంధించిన మంచి నిర్ణయాలు తీసుకోవాలని మనసావాచ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.